మందికి నిద్ర లేవగానే ఆకస్మాత్తుగా దగ్గు, తుమ్ము, ముక్కు కారడం వంటివి వస్తాయి. రోజు గడిచే కొద్దీ ఈ లక్షణాలు తగ్గుతాయి. కానీ ప్రతి ఉదయం ఇలానే దగ్గు, తుమ్ములు వంటి సమస్యలు ఉంటే సాధారణంగా దీనిని మార్నింగ్ ఫ్లూ సిండ్రోమ్ అని అంటారు. మార్నింగ్ ఫ్లూ సిండ్రోమ్ కేవలం దగ్గు, తుమ్ములు మాత్రమే కాదు, ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. చాలా మందికి గొంతు నొప్పి, తేలికపాటి తలనొప్పి లేదా నిద్ర లేచినప్పుడు తలలో భారంగా ఉంటుంది. ముక్కు మూసుకుపోవడం లేదా నీరు కారడం కూడా ఒక ప్రధాన లక్షణం. ఇది సాధారణంగా అలర్జీలు లేదా సైనస్ సమస్యలతో ముడిపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కళ్ళు మంట, నీరు కారడం లేదా దురద కూడా గమనించవచ్చు. తేలికపాటి అలసట లేదా నీరసం కూడా సాధ్యమే. ఎందుకంటే రాత్రి నిద్ర తర్వాత అకస్మాత్తుగా చల్లని గాలి లేదా ధూళికి గురి కావడానికి రోగ నిరోధక వ్యవస్థ త్వరగా స్పందిస్తుంది. ఈ లక్షణాలు తెల్లవారుజామున చాలా తీవ్రంగా ఉంటాయి, పగటిపూట క్రమంగా తగ్గుతాయి. ఈ లక్షణాలు అప్పుడప్పుడు సంభవిస్తూ కాలక్రమేణా తగ్గితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా కాకుండా రోజంతా తుమ్ములు, దగ్గు వంటి సమస్యలు కొనసాగితే అవి అలర్జీ, రినిటిస్, సైనసిటిస్ లేదా అంతర్లీన ఇన్ఫెక్షన్లకు సంకేతం కావచ్చు. అంతర్లీన కారణానికి చికిత్స చేయడానికి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. దుమ్ము, అలర్జీ కారకాలు పేరుకుపోకుండా నిరోధించడానికి గదిని, పరుపును క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. రాత్రిపూట గది ఉష్ణోగ్రత చాలా చల్లగా లేదా చాలా వేడిగా ఉండకుండా చూసుకోండి. ఉదయం నిద్ర లేవగానే అకస్మాత్తుగా కిటికీలు తెరవకండి. గాలి నెమ్మదిగా లోపలికి వచ్చేలా చూసుకోండి. మీకు అలర్జీ సమస్య ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్ లేదా మాస్క్ ఉపయోగించండి. నీళ్లు తాగండి. గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. ఇది గొంతును స్పష్టంగా ఉంచుతుంది. తుమ్ము, దగ్గు వంటి లక్షణాలు ప్రతిరోజు వస్తుంటే ఖచ్చితంగా అలర్జీ లేదా సైనసిస్ ని చెక్ చేయించుకోండి.